అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్. నా పేరు థ్యాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి ఫర్ యాన్ అప్కమింగ్ ప్రొడక్షన్ బై ఆర్నా ఆర్ట్స్ అంట. కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ 2 హీరోలు కావాలంటే 24 నుండి 28 సంవత్సరాలలోపు వాళ్ళు, 3 హీరోయిన్లు కావాలంటే 20 నుండి 25 సంవత్సరాలలోపు వాళ్ళు. సో శ్రీ సాయిరామ్ కృష్ణ రెసిడెన్సీ, సో హైదరాబాద్లో ఉన్న ఎల్లారెడ్డిగూడలో ఉన్న శ్రీ సాయిరామ్ కృష్ణ రెసిడెన్సీ ఫ్లాట్ నెంబర్ 104 అంట. సో ఇది వాళ్ళ అడ్రస్. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను చెప్తాను. సో దానికంటే ముందు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి సార్, రీసెంట్ వీడియోలో మీరు ఒకవేళ మీరు ఆల్రెడీ సీనియర్ హీరోస్ ఎవరైతే డైలాగులు చెప్పారో సినిమా డైలాగులు కాకుండా ఫ్రెష్ డైలాగ్స్, మీ ఓన్ డైలాగ్స్ చెప్పండి అని అడుగుతున్నారు సార్. అలాంటి టైంలో ఎలా ప్రిపేర్ అవ్వాలి అని అడిగినప్పుడు మీరు ఏదైనా ఒక రైటర్ల దగ్గరికి వెళ్ళి రాయించుకోండి అని అడిగారు. సో వాళ్ళకి ఎంతో కొంత పే చేసి మీరు రాయించుకోండి అని అడిగారు. సార్, దీనికి మేము రాసుకోలేమా అని అడిగితే మీరు ఖచ్చితంగా రాసుకోగలుగుతారు. కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మీరందరూ ఒక ఏజ్ గ్రూప్ దాటే వచ్చారు. 16, 17, 18 ఈ ఏజ్లో మీరు ఒక అమ్మాయినో ఎవరినైనా లవ్ చేసినప్పుడు ఆ అమ్మాయికి లవ్ లెటర్ రాయాలనో, ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయాలనో ఉంటుంది. సరే, ఈ ఏజ్ గ్రూప్లో లెటర్స్ అనేవి లేవనుకుంటా వాట్సాప్లోనో దాంట్లో అయినా రాస్తారు కదా మంచి పదబంధాలతోటి. మీరు ఒకవేళ రాయలేకపోయారనుకుంటే ఒక మంచి పదబంధాలు రాయగలిగే వాడు ఎవడైతే ఉన్నాడో వాడి దగ్గరికి వెళ్ళారు. ప్లీజ్ రా మామ, ఏదైనా చెప్పరా, నేను కొంచెం రాసి ఆ అమ్మాయిని ఎలాగైనా పటాయించి ఆ అమ్మాయిని లవ్ చేసి ఫైనల్గా ఆ అమ్మాయి మనసులో స్థానం, ఇంట్లో స్థానం తెచ్చుకుంటాను అని మీరు చెప్తారు కదా. అంటే ఒక అమ్మాయిని మీరు ఆ అమ్మాయి మనసులో స్థానం తెచ్చుకోవటానికే మీరు ఒక మంచి పదబంధాలు రాయగలిగిన ఒక మిత్రుడి దగ్గరికి మీరు వెళ్ళి రాయించుకోవాలి అని మీరు అనుకుంటున్నప్పుడు ఒక సినిమా ఇండస్ట్రీలో స్థానం అనేది తెచ్చుకోవాలంటే మీరు ఇంకెంత కష్టపడాలి. సో దీనికి నేను ఎప్పుడో రాసింది ఇంకోసారి గుర్తు చేసేది ఏంటంటే, ఒక సక్సెస్ అనేది అమ్మాయి కంటే ఎక్కువ కిక్కిస్తుంది, అమ్మాయి కంటే ఎక్కువ అందంగా ఉంటుంది. కాబట్టి ముందు దాన్ని క్యాచ్ చేసే ఒక ప్రయత్నం చేయి అని నేను ఒక సినిమాలో రాశాను. అదే నేను మీకు చెప్తున్నాను. సక్సెస్ ఫార్ములా కోసం మీరు ఏవేవైతే ఇది చేయాలనుకుంటున్నారో అలాంటి ఒక ప్రయత్నాలు అయితే చేస్తే మీరు ఎక్కువగా సక్సెస్ అవుతారు అనేది నా ఒపీనియన్. అండ్ ఇక్కడ మీరు మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, లోపించేవాడు ఎప్పటికీ సక్సెస్ కాలేడు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక అమ్మాయిని ఫ్లాట్ చేద్దాం అనుకుంటున్నారు, ఒక అమ్మాయి మనసులో స్థానాన్ని తెచ్చుకోవాలనుకుంటున్నారు, లేదంటే అమ్మాయి అబ్బాయి మనసులో స్థానాన్ని తెచ్చుకోవాలనుకుంటుంది. అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో ఆ అమ్మాయికి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ ఉన్న గిఫ్ట్స్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, లేదంటే ప్లేసెస్ కావచ్చు, మీరు తీసుకెళ్ళి ఒక ప్రయత్నం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆ అమ్మాయికి చార్మినార్ చూడాలండి. ఆ అమ్మాయిని బస్సో లేదంటే క్యాబో లేదంటే ఆటోనో ఏదో ఒకటి ఎక్కించుకొని తీసుకుని వెళ్ళి చార్మినార్ చూపించి ఆ చార్మినార్ దగ్గర లైట్గా ఏదైనా ఒక 500, 1000 రూపీస్ షాపింగ్ అనేది మీరు చేస్తారా లేదా? ఎందుకు? ఆ అమ్మాయి మనసులో మీకు స్థానం ఉండాలి అంటే ఇంత ఖర్చు పెడితే ఆ అమ్మాయి వీడు గుడ్ ఫెలో, వీడు నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు, వీడు నాకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అని ఫుల్ఫిల్ చేస్తాడు అని ఆ అమ్మాయి ఒక క్లారిటీ వస్తుంది, రైట్? అలాగే ఆ అమ్మాయికి ఇష్టమైన ఫుడ్ ఏంటి అని కొనుక్కోను. ఫర్ ఎగ్జాంపుల్, ఆ అమ్మాయికి బిర్యానీ అంటే ఇష్టం, లేదా పానీపూరి అంటే ఇష్టం, లేదంటే బేల్పూరి అంటే ఇష్టం, లేదంటే సమ్ కైండ్ ఆఫ్ ఫుడ్ షీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ అనేది తెలుసుకొని ఆ అమ్మాయికి అలాంటి ఫుడ్ అనేది తినిపించే ప్రయత్నం చేస్తారు. ఎందుకు? ఆ అమ్మాయి మనసులో స్థానం అనేది సంపాదించుకోవడానికి. అలాగే అన్ని రకాల ఇది చేస్తుంటారు. కానీ సినిమా ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి ఏం చేస్తుంటారంటే లోపిస్తూ ఉంటారు. అంటే ఒక డైరెక్టర్నో లేదంటే అసిస్టెంట్ డైరెక్టర్నో లేదంటే క్రాఫ్ట్ మీద కమాండ్ ఉన్న కొంతమందిని మీరు ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి, మిమ్మల్ని కలవటానికి వాళ్ళు మీకు ఖర్చు పెట్టకపోతారని ఆలోచిస్తుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీరు నన్ను కలవటానికి వచ్చారండి. ఇప్పుడు మా నరేష్ నాయుడు ఉన్నాడు. మా నరేష్ నాయుడు ఎలా చేస్తుంటాడంటే, నన్ను కలవటానికి వచ్చిన ప్రతిసారి ఏదో ఒక ఫుడ్ తీసుకుని వస్తాడు. అలాగే మా హరీష్ ఉన్నాడు. హరీష్ ఏం చేస్తుంటాడు, ఇనీషియల్గా ఏం చేసేవాడంటే వాళ్ళ ఇంట్లో పండిన మామిడికాయలు అవన్నీ తీసుకొచ్చేవి, సరే ఇదిగోండి సార్ తినండి సార్ అని ఇనీషియల్గా చేసేవాడు. ఇప్పుడైతే ఎల్లవే అమ్మ, నేను కలవటమే నీ అదృష్టం, మళ్ళీ నీకోసం ఫుడ్ కూడా తీసుకొస్తావా నువ్వు, నీ ఐటమ్ అనే టైప్లో తయారాడు. ఎందుకంటే కొంచెం వాళ్ళ మీద నాకు కొంచెం బాండింగ్ పెరిగింది కాబట్టి, నేను వాళ్ళకి ఖర్చు పెట్టడం అనేది మొదలుపెట్టాను కాబట్టి వాళ్ళు నన్ను ఇగ్నోర్ చేయడం మొదలుపెట్టేశారు. సరే, నరేష్ నాయుడు అంటే అమాయకుడు, ఇప్పటికీ పెడుతుంటాడు, అది వేరే విషయం. హరీష్ అంటే ముదురు.
హరీష్ లాంటి ముదురులే మనం కొంచెం ఇదిగా ఉంటాయి అన్నమాట. ఇనీషియల్గా ఇది ఒక ఈ స్క్రిప్ట్ రాయి, ఇదిగో దీన్ని కొంచెం టైప్ చేయి, దీనికి నేను ఎంత పేమెంట్ ఇస్తానంటే ఆ పేమెంట్ కోసం ఇచ్చాడో లేదంటే నిజంగా ప్రేమతోటి ఇచ్చాడో నాకు తెలియదు, కానీ మొత్తానికి ఇనీషియల్గా వాళ్ళ ఇంట్లో పండిన మామిడికాయలు మొత్తం తీసుకొచ్చి పెట్టాడు. సో ఇప్పుడు అలాంటివి లేవు. సో నేను మీ అందరికీ చెప్పేది కూడా అదే, ఒకటిని మీరు ఇది చేసే ఒక ప్రయత్నం అనేది చేసేటప్పుడు, అతని మనసులో స్థానం అనేది తెచ్చుకోవాలి అనే ఒక ప్రయత్నం చేసేటప్పుడు లోపించకండి అనేది నేను మెయిన్గా చెప్పేది. దానికి కావాలి అంటే అలాంటి ఒక టెక్నిక్స్ ఎలాగుంటాయంటే మా హరీష్ చేత మీ అందరికీ ప్రాపర్గా క్లాసులు ఇప్పిస్తాను, మీరు అలాంటి ఒక ప్రయత్నం అయితే చేయండి. సో హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను, ఎలా ప్రయత్నం చేస్తే మీరు సక్సెస్ అవుతారు అనేది. సో ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నించండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 9515361171. ఐ రిపీట్ 9515361171. సో డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా, పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళల్లో ఎవరైనా మీకు ఫోన్ చేసి డబ్బులు ఇస్తేనే అవకాశం ఇస్తాము, నాకు ఒక 600 కట్టు, నీకు రోజుకు 7,000 పేమెంట్ ఇస్తాను, ఇలాంటివి చేస్తున్నారు అంటే రోజుకి మీకు 7,000 పేమెంట్ ఇవ్వగలిగేవాడు మిమ్మల్ని 600 అడుగుతున్నాడు అంటే వాడంత ముష్టిముండా కొడుకు అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. అలాంటి ముష్టిముండా కొడుకులని నమ్మకండి, మోసపోకండి అనేది నేను మెయిన్గా చెప్పేది. సో హోప్ మీకు అర్థమైందా. వీడియోని లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.